మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మన ఎపిసోడ్ కి వచ్చినటువంటి 4 జిల్లాస్. ఏ జిల్లా చూద్దాము. ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ అండ్ కడప. వెల్కమ్. ఏ జిల్లా పార్టిసిపెంట్ ఇవాళ ఎపిసోడ్ టైటిల్ విన్నర్ అవుతారో చూద్దాము. ముందుగా పరిచయాలు. కడప వాళ్ళు చెప్పండి మీ గురించి. నా పేరు సెరీనా, నేను కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చాను. ఎంటెక్ కంప్లీటెడ్. ఓకే. వాణిశ్రీ ఫ్రమ్ ఆదిలాబాద్. హాయ్, హాయ్. నా పేరు వాణిశ్రీ, నేను ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుండి వచ్చాను. మా హస్బెండ్ నేమ్ ధనరాజ్. నిర్మల్ నుండి వచ్చారా? నిర్మల్లో బొమ్మలు బాగున్నాయా? నేను అడిగానని చెప్పండి. సరే చెప్తానండి. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. హైదరాబాద్, శ్వేత. హాయ్ సుమా, హాయ్. నా పేరు శ్వేత, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను బిఎస్సి కంప్లీట్ చేశాను అండ్ అబాకస్ అండ్ కాలిగ్రఫీ టీచింగ్ కోర్స్ లో ఉన్నాను. ఎంత చదువుతారండి? ఇంకా కోర్స్ కాదు, టీచ్ చేస్తున్నాను. అదే అవన్నీ చదివి మళ్ళీ మీరు చదివి మళ్ళీ ఆల్రెడీ చదివిస్తున్నారు. స్టడీస్ అయిపోయింది, జస్ట్ టీచింగ్ అంతే. మాకేదో మా 10th వరకు చదవడమే చాలా కష్టం అయిపోయింది. రజని. హాయ్ సుమా, హాయ్. నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా పేరు రజని, మా ఆయన బిజినెస్ చేస్తారు. నాకు 2 పిల్లలు. నేను ఆయన తెచ్చిన డబ్బులు ఖర్చు చేస్తాను. చేశాను. నేను సుమా, ఇంకా నేను కంప్లీట్ చేయకముందే మీరు నన్ను వదిలేశారు అనమాట. అంటే నేను ఇంకా చేయాలంటావా? నేను ఇంట్రడక్షన్ ఇంకా ఇచ్చుకోలేదు. ఇంకా ఉందా? ఇంకా ఉంది. నాన్నగారి పేరు ఎస్టీఎం భాష, ఏపీఎస్ఆర్టీసీ లో ఎంప్లాయీ, అమ్మ హౌస్ వైఫ్, నాకు 2 అక్కలు అండ్ తమ్ముడు. 2 సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. ఎల్డర్ సిస్టర్ నేమ్ చాను, ఇంకో అక్క పేరు మున్ని, తమ్ముడు పేరు షరీఫ్. మంచిదైంది, 2 ముగ్గురే ఉన్నారు. లేకపోతే మొత్తం అంతా చెప్పేసరికల్లా ఎపిసోడ్ అయిపోయింది. ఇంకేమైనా మర్చిపోతే వస్తూ తర్వాత చెప్దాం. ఓకే, షూర్ షూర్. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. వాణిశ్రీ రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గాడిద గుడ్డు ఎంత బరువు ఉంటుంది? 100 కిలోలు. కన్నడ భాష రావాలంటే ఏం చెయ్యాలి? తమిళ్కి వెళ్ళాలి. బ్యాడ్మింటన్ ఎందుకు ఆడతారు? దోమల్ని చంపడానికి. ఇడ్లీతో కొడితే దాన్ని ఏమంటారు? తిన్నది అరక్కపోతే ఏం చెయ్యాలి? సబ్బు నీళ్లు తాగాలి. గోడకి సున్నం దేంతో వేస్తారు? తేడతో. శిల్పాలు దేంతో చేస్తా? టైమ్ అప్. గాడిద గుడ్డు 100 కిలోల బరువు ఉంటుందా? మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళ ఊర్లో అలాగే ఉంటుందేమో సుమా. వాళ్ళ ఊర్లో అలాగే ఉంటుందా? మరి మీ ఊర్లో? మా ఊర్లో గాడిద సైజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఓ, అయితే మీ ఊర్లో గాడిద గుడ్డు పెడతది అనమాట. పక్క అవునా అని అనుకుంటున్నాను. అయ్యో, పెట్టదనుకుంటాను. మీరు చూసారా ఎప్పుడైనా గాడిద గుడ్డు? చూడలేదు సుమా. నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నువ్వు చూసినట్టున్నావు. నువ్వు చూసావు? లేదు సుమా, చూసాను. ఐ థింక్ అది గుర్రం గుడ్డు అనుకుంటాను. అవును, చీ, గుర్రం గుడ్డు. గుర్రం గుడ్డు కూడా పెడుతుందా? చూసాను. ఏ కలర్ లో ఉంది? వైట్ కలర్ లో. అంటే డైలీ నన్ను కోడి పెట్టే గుడ్ని గుర్రం గుడ్డు అనుకుంటూ తినేస్తున్నాను. నాకు ఇప్పుడు నిజంగా అర్థం కావట్లేదు. నువ్వు నీకు నిజంగా తెలిసి చెప్తున్నావు, తెలియక చెప్తున్నావు. చూసావా? చూడలేదు. కన్నడ భాష రావాలంటే తమిళ్ తెలియాలి. உங்களுக்கு தமிழ் தெரியுமா? తెలియదు. பேச தெரியுமா? స్వల్ప స్వల్ప తమిళ్ తెలియదు. யாருக்கு தெரியும்? స్వల్ప తమిళ్ తెలియము, అంతే తెలుసు. తమిళ్ தெரியுமா? స్వల్ప తమిళ్ తెలియము. మలయాళం మేరా బాప్. తమిళ్ தெரியுமா? బ్యాడ్మింటన్ దోమల్ని చంపడానికి ఆడతారంట. అది చూసి చూసి ఎవరికి ఐడియా వచ్చి ఆ దోమల్ని చంపే బ్యాట్ తయారు చేశారు. క్రికెట్ బ్యాట్ తో ఎందుకు తయారు చేయలేదు ఎప్పుడు దోమల్ని చంపే బ్యాట్? ఎందుకు బ్యాడ్మింటన్ ర్యాకెటే వాడారు. బై క్రికెట్ బ్యాట్ సన్నగా ఉంటుంది కాబట్టి. ఆన్సర్ నేనే. మహా చూడు. ఇడ్లీతో కొడితే దాన్ని ఏమంటారు? పాస్ చెప్పావు. దాన్నే వడదెబ్బ అంటారు ఇడ్లీతో కొడితే. తిన్నది అరగకపోతే సబ్బు నీళ్లు తాగాలి, బాగా అరుగుతుంది. రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. నురగే. గోడకి సున్నం దేంతో వేస్తారు? పేడతో. 5 రాంగ్ చెప్పారు. 50 పాయింట్. ఇప్పుడు మెదక్ రజని. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శిల్పాలు దేంతో చేస్తారు? మట్టితో. మీది ఏ ఊరు? అమెరికా. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? సింహాలు. వీకెండ్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ లో. రాక్షసులు ఏం తాగుతారు? జ్యూస్. శత్రువులు దేంతో కొడతారు? మట్టితో. సినిమాలు ఎందుకు చూస్తారు? జలుబు రావడానికి. పోపు డబ్బాలో ఏం పోస్తా? టైం అప్. ఆ శిల్పాలు మట్టితో చేస్తారు. కరెక్ట్ ఆన్సర్. ఓ, మీది అమెరికానా? యా. సింహాసనం మీద సింహాలని కూర్చోబెడతారంట. వీకెండ్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ లో. అంటే మండే, ట్యూస్డే అట్లా వచ్చేస్తా. మీకు వీకెండ్ ఇష్టమా, వీక్ డే ఇష్టమా? జనరల్లీ అడుగు. వీక్ మొత్తం ఇష్టం. చాలా వీక్ అనుకుంటానే. అవునండి.
వీక్ స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి. లాస్ట్ వీక్ దా ఈ వీక్ దా? మొన్నటి వీక్ ది. అంటే బాగా వీక్ దా లేకపోతే కొంచెం వీక్ దా? నార్మల్ వీక్ ది. ఓకే, అంటే రెండు పీకేసిన వీక్ దా పీకని వీక్ దా? వీక్ వీక్ ది. ఓకే, పీ ఉండే వీక్ దా పీ లేని వీక్ దా? ఉండే వీక్ ది చెప్పండి. ఉండే వీక్ లోంచి చెప్పనా లేని వీక్ లోంచి చెప్పనా? వద్దండి చెప్పకండి. నాకు కూడా తెలియదు, కొంచెం డౌట్ ఉంది అందుకని. రాక్షసులు జ్యూస్ తాగుతారా? యా. ఏం జ్యూస్? మ్యాంగో జ్యూస్. వావ్, దే లైక్ మ్యాంగో పల్పి. నేను కూడా. మీరు కూడానా? నాకు ఇందాక నుంచి డౌట్ ఉంది. మ్యాంగో రాక్షస చాలా జాతి. ఇష్టం. శత్రువులు దేంతో కొడతారు అంటే మట్టితో అన్నారు, 2 సార్లు మట్టి వచ్చేసింది, అంతా మట్టే, ఇవ్వలేము. సినిమాలు జలుబు రావడానికి చూస్తారంట. 5 రాంగ్, 50 పాయింట్. మీలో ఎవరైనా నన్ను క్వశ్చన్స్ అడగాలంటే అడగొచ్చు, లేదా పొడుపు కథలు చెప్పొచ్చు, జోకులు చెప్పొచ్చు. నేను అడుగుతానండి. అడగండి. చీమ కంటే చిన్నది ఏంటి? చీమ కంటే చిన్నది చీమ వాళ్ళ పిల్ల. కాదు. ఎక్కడైనా సరే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు తల్లి కన్నా పిల్ల పెద్దగా కంటే ఉంటారా? చిన్నది? చీమ పిల్ల కంటే చిన్నది. చీమ ఆ చీమ పిల్ల తినేటువంటి పంచదార బిళ్ళ. కరెక్ట్ ఆన్సర్. ఈ జోక్ మా పాప చెప్పింది. ఈ ఆన్సర్ కూడా మీ పాపకే చెప్పు. మీరు రెడీయా శ్వేత? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. మామిడి పువ్వు దేనికి పూస్తుంది? రావి చెట్టుకి. మౌన వ్రతం ఎందుకు చేస్తారు? మాట్లాడడానికి. కిరాణా కొట్టులో ఏం కొనొచ్చు? మందులు. చేతి వేళ్ళకి ఏం ధరిస్తారు? బొంగరాలు. బావ వస్తే ఏం చెయ్యాలి? ఏడవాలి. చీమల పుట్టలో ఏముంటాయి? పండ్లు. ఎవరికి అప్పు ఇవ్వాలి? టైం అప్. మామిడి పువ్వు రావి చెట్టుకి పూస్తుంది. ఓకే. మౌన వ్రతం మాట్లాడడానికి చెయ్యాలి. అవును. కిరాణా కొట్టులో మందులు దొరుకుతాయి. అవును. చేతి వేళ్ళకి బొంగరాలు ధరిస్తారు. బావ వస్తే ఏడవాలి ఎందుకు? చాక్లెట్స్ ఇవ్వడానికి. ఇంకా బావని చాక్లెట్స్ అడిగేటువంటి పనిలోనే ఉన్నారా మీరు? చాక్లెట్స్ అంటే అందరికి క్రేజే కదా. చీమల పుట్టలో పండ్లుంటాయి. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్లు. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పుగా పలికినా సరిగా పలికినా కరెక్టే. అది అదేంటి? తప్పుగా పలికినా సరిగ్గా పలికినా తప్పు. తప్పు. తప్పే. కరెక్టే ఆన్సర్. ఇదేనా? ఏంటో ఇవాళ నా టైం ఏంటోగా అన్నయ్య, ఏం చెప్పినా కరెక్ట్ అయిపోతుంది. నేను ఊరికే ఆమె రిపీట్ చేశాను, అదే ఆన్సర్ అంటే. మీరు చాలా ఇంటెలిజెంట్ సుమా, అందుకే చెప్పేశారు. థ్యాంక్ యూ జరీనా. ఒక్కోసారి నా ఇంటెలిజెన్స్ చూస్తే నాకే ఈర్ష్యగా ఉంటుంది తెలుసా? నాకు కూడా. నీకు కూడానా? ఎస్. ఏమిటో ఒక పిచ్చోడు ఇంకో పిచ్చోడినే గుర్తుపడతాడంట. నువ్వు నేను ఒకళ్ళ అందుకే తొందరగా గుర్తుపట్టింది. రాక్షస జాతి సైలెంట్ గా ఉంటే బెటర్. జరీనా రెడీ? ఎస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కిటికీలకు ఏముంటాయి? వాకిళ్ళు. నీటి మట్టాన్ని చూడడానికి ఏది కావాలి? టెలిస్కోప్. పట్నం నుంచి పల్లకి వెళ్ళాలంటే ఏం ఎక్కాలి? రంగుల రాట్నం. మేఘ సందేశం దేంతో పంపొచ్చు? రాకెట్ తో. జిత్తుల మారి అని ఎవరిని అంటారు? కుక్కని. పేషెంట్లకి ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? టైం అప్. కిటికీలకి వాకిలు ఉంటుంది. ఓకే. నీటి మట్టాన్ని చూడడానికి టెలిస్కోప్ కావాలి. పట్నం నుంచి పల్లకి వెళ్ళాలంటే రంగుల రత్నం ఎక్కాలి. ఇవన్నీ ఎక్కడో విన్నట్టుగా ఉన్నాయి. ఎగ్జిబిషన్ లో కదా? మన చిన్నప్పుడు చూసుకున్నాను. మన చిన్నప్పుడు ఏమిటి? నేను మీకన్నా చాలా చిన్న, నేను అవి చూడలే. రంగుల రాట్నం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు జాయింట్ వీల్ అంటారు, అప్పట్లో రంగుల ఇప్పుడు రాట్నం. జాయింట్ వీల్ అంటున్నారా, దాన్ని జైంట్ వీల్ అంటున్నారా? ఏదో ఒకటి జాయింట్ చేస్తే ఏదైనా సరే జాయింట్లు ఉండాలి కదా. ఉండాలి కదా. మేఘ సందేశం దేంతో పంపొచ్చు? రాకెట్లతో. జిత్తుల మారి అని కుక్కని అంటారంట. 5 రాంగ్, 50 పాయింట్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారివా ఏమి ఫేసు. ఓకే, ఇప్పుడు వారివా ఏమి ఫేసు జరీనా చూడు. విష్ణు, రవితేజ. ఏంటో సుమా ఇది క్లారిటీగా అనిపించట్లేదు. 4th వన్ వచ్చి పవన్ కళ్యాణ్. డి వచ్చేసి పవన్ కళ్యాణ్. ఏ వచ్చేసి మంచు విష్ణు. బి వచ్చేసి రవితేజ. టైం అయిపోతుంది. ఏ మంచు విష్ణు, బి రవితేజ, సి స్మైల్, డి వచ్చేసి పవన్ కళ్యాణ్. సి రాకపోతే సి అస్సలు రావట్లేదు సుమా ఇక్కడ కూడా. నాని. ఫైనల్. ఏ మంచు విష్ణు. ఎనీ డౌట్స్? నో. నో. మంచు విష్ణువే కదా? విష్ణు. చూద్దాం.
విష్ణు. ఇప్పుడు బి రవితేజ. రవితేజ. చూద్దాం. రెండు కరెక్ట్ అయ్యాయి ఇప్పటికి కడప వాళ్ళకి. సి నాని అని డౌట్ గా అన్నావు. శ్రీకాంత్. 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 ఎన్టీఆర్. చాలా ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. నువ్వేమో నాని అన్నావు. చూద్దాం. అదేంటి సడన్ గా ఎగిరొచ్చాడు శ్రీకాంత్. ఇలా నాని మెల్లిగా వెళ్ళకుండా వచ్చేసాడు. నాని ప్లేస్ లోకి వచ్చేసాడు. సో సి రాంగ్ అయింది. డి పవన్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్. కాదు అల్లు అర్జున్. అల్లు అర్జున్ అనుకున్నా. అల్లు అర్జున్. నాకు సూర్యలాగా అనిపిస్తున్నాడు. సూర్య. రెండు రాంగ్, రెండు కరెక్ట్. correct. 20 పాయింట్. హైదరాబాద్ శ్వేత. చూడు. ఏ ఆప్షన్ బన్నీ, బి తెలీదు, సి సాయిధరం తేజ్, డి రామ్, బి ఆప్షన్ రామ్ చరణ్ అనుకుంటా. రామ్ చరణ్. ఓకే. సి నాకు తెలుసు సుమా. ఏ బన్నీ, బి రామ్ చరణ్, సి సాయిధరం తేజ్ అండ్ డి రామ్. ఫైనల్. ఇప్పుడు ఏ అల్లు అర్జున్. కరెక్టా? కరెక్ట్. కరెక్టే. చూద్దాం. ఏ పెన్ను పేపరు చేతబట్టి తోచిందల్లా రాయబట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. బి ఎవరన్నా? బి రామ్ చరణ్ అనుకుంటున్నాను. రామ్ చరణ్. లేడీ తను. లేడీయా? ఎవరా లేడీ? గుర్తు అంటే ఇలా రావట్లేదు. చుట్టేసుకునే వాళ్ళందరూ లేడీసేనా? మేబీ ఇప్పుడు అబ్బాయిలు కూడా వేసుకుంటున్నారు. ఏ అబ్బాయిలు ఈ మధ్య పోనీటైల్స్ వేసుకుంటున్నారు, మంచి బన్నులు వేసుకుంటున్నారు. కరెక్ట్. మనకన్నా వాళ్ళే బాగున్నారు. బాగా కానీ అయ్యారు. ఐ కూడా అలాగే ఉంది. నువ్వేమో రామ్ చరణ్ అన్నావు రామ్ కదా? చరణ్. చూద్దాం. ఓ రైట్ ఆన్సర్. ఓకే, చెర్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. బన్నీ చెర్రీ ఇద్దరు వచ్చేసారు. సి ఎవరు? సాయిధరం తేజ్. చూద్దాం. కరెక్ట్. జి డి రామ్. రామ్. అబ్బా 4 కరెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి హైదరాబాద్ వాళ్ళకి. లీడింగ్ అలా కంటిన్యూ అయిపోతుంది. మరి చూద్దాం. రామ్ కరెక్ట్. 4కి 4 కరెక్ట్. 40 పాయింట్లు. రజని చూడు. ఏ సుమంత్. బి ధనుష్. ధనుష్. ఓకే. సి డి నాగ చైతన్య. ఓకే. సి సి అఖిల్. ఫైనల్. ఓకే. ఏ సుమంత్. సుమంత్. అవునా? అవును, సుమంతేనా? సుమంత్. సుమంతేనా? చూద్దాం. నరుడా డో నరుడా. బి బి ధనుష్. ధనుషా. రామ్ చరణ్ కాదు. తేజ్. రామ్ రామ్ చరణ్ చరణ్. తేజ్ లో ఉన్నాడు కదా? చూద్దాం. ఇట్ ఇస్ రామ్ చరణ్ తేజ్ అండ్ ఇట్ ఇస్ నాట్ ధనుష్. కళ్ళ చోటు పెట్టుకున్న వాళ్ళందరూ రఘువరన్ బీటెక్ కాదమ్మా. కొంతమంది ఎంఎస్సి బీకామ్ లు కూడా ఉంటారు. సి ఎవరది? రామ్. రామ్ కదా? రామ్ పొత్తినేని. చూద్దాం. డి నాగ నాగ చైతన్య. చైతన్య. నాగ చైతన్య. ఇదైతే వచ్చేస్తులే. కరెక్ట్. తీసుకో. 20 పాయింట్. వాణిశ్రీ చూడు. అబ్బా నేను ఇంత తెల్లగా ఉంటానా? ఏ ఐశ్వర్య రాయ్, బి తమన్నా, సి నిత్య మీనన్, డి రెజినా. ఫైనల్. ఓకే. ఏ ఐశ్వర్య రాయ్ అంట. కరెక్టేనా? ఏ తెలీదు. రాంగ్. ఐశ్వర్య రాయ. తమన్నానా? తమన్నా. ఓకే. చూద్దాం. గోవింద గోవింద బాగు
తమన్నా. తమన్నా అన్నావు. రాంగ్. అది రాశి కన్నాలో ఉంది తెలియట్లేదు. కదా, చూద్దాం. ఇట్ ఇస్ రాశి కన్నా వితౌట్ మేకప్, అందుకే నువ్వు గుర్తుపట్టలేదేమో. రాశి కన్నానే నువ్వు వితౌట్ మేకప్ గుర్తుపట్టలేదు అంటే నా ఫోటో పెడితే పరిస్థితి ఏంటి? గుర్తుపడతాను సుమా మిమ్మల్ని. మొన్నే నా ఫోటో వచ్చింది, మొన్నే మరి వీడియో అంత కూడా అందంగా చూసాను. ఉంటానని ఎవరు అనుకోలేదు, అందుకే గుర్తుపట్టలేదు. లేదు సుమా, రీసెంట్ గా మీ వీడియో కూడా చూసాను, నేనే నమ్మలేకపోయాను. ఫ్యామిలీ చూసేసి చాలా ఎనర్జీగా ఫీల్ అయ్యామన్నమాట. సుమా ఇలా ఉన్నారా అని. అవునా, ఎలా ఉన్నాను? చాలా బాగున్నానా? బాగా. చాలా అంత గ్యాప్ ఇచ్చారు. ఫీల్ చేసుకోవాలి. నా ఇష్టమా? నేను బాగున్నానా? బాగున్నారు. హీరో బాలేడా? అసలు. ఎప్పుడు అంతే, నా పక్కన హీరోలు బాగోరు. ఇప్పుడు రాజీవ్ బాగున్నారు కదా, మరి రియల్ లైఫ్ అది వేరే. పైగా ఏంటంటే రియల్ లైఫ్ లో అయితే నా పక్కన మ్యాచ్ అయ్యేది ఒక మహేష్ బాబు, ప్రభాస్. కరెక్టే సుమా, నేను కూడా అలాగే అనుకుంటున్నాను ఈ నడవను. అంతేలే, మనిషి ఆశాజీవి. నెక్స్ట్ నిత్యం నిత్యమేనా? నిత్యమేనన్ కరెక్టా? నిత్యానంద్ కరెక్ట్. చూద్దాం. గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఏం చెప్పారు? రెజీనా. రజీనా, తమన్నా. తమన్నా, జీనా, తమన్నా, కాజల్ తమన్నా, రజీనా, ఎవరబ్బా చూడండి అది? సుమా, ఇంచుమించు మన ఇద్దరు కలరే ఉంది. కాజల్ ఏమో అనిపిస్తాం. కాజల్ చూద్దాం. ఒక్కటే కరెక్ట్, 10 పాయింట్లు తీసుకో. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ఇది బజర్ రౌండ్. చూడండి, ఫస్ట్ మెమరీ గ్రిడ్. ట్రైన్, టవర్, సైకిల్, కీబోర్డ్, సోఫా, జార్, స్టవ్, కై, గోల్డ్. కడప జరీనా. ట్రైన్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి నెయిల్స్ అండ్ మిడిల్ వన్ సోఫా. ఫస్ట్ ట్రైన్ అవునా కదా చూద్దాం. కరెక్ట్. సెకండ్ సోఫా చూద్దాం. అవును. 3 నెయిల్స్. కరెక్ట్, 3 కరెక్ట్. జరీనా 10. జరీనా స్కోర్ కూడా పెరుగుతోంది. హైదరాబాద్ శ్వేత దగ్గరకు వచ్చేస్తోంది కడప. నెక్స్ట్ మెమరీ గ్రిడ్ చూడండి. గ్లౌస్, గిన్నె, గ్లాసు, ఏసీ, పెట్రోల్ బంకు, గన్ను, షిప్పు, బ్యాటు, బాలు, పౌడర్ డబ్బా. కడప జరిగిన గ్లాస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాట్ బాల్. టైమ్ అప్. ఎవరికైనా తెలుసా చెప్పండి. గ్లాస్, పెట్రోల్ బంక్, అది నెక్స్ట్ వన్ షిప్. ఓకే చూద్దాం. కరెక్టే. 1 గ్లాస్, సెకండ్ పెట్రోల్ బంక్, థర్డ్ షిప్. ఓ కానీ మీకు పాయింట్లు లేవు, మీకు పాయింట్లు పోతున్నాయి. -10. టాస్క్ ఇస్తాను, టాస్క్ చేసిన వాళ్ళకి 10 మార్క్స్. 3 బ్లూ బల్బులు, 3 బ్లాక్ బల్బులు. ఇది ఫాస్ట్ గా చెప్పాలి 10 టైమ్స్. ఓకే రజని. 3 బ్లూ బల్బులు, 3 బ్లాక్ బల్బులు, 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 3 బ్లూ బల్బులు, 3 బ్లాక్ బల్బులు. 8th దగ్గర మీరు కొంచెం టమ్కాయించారు. శ్వేత 3 బ్లూ బల్బులు 3 బ్లాక్ బల్బులు 3 బ్లూ బల్బులు 3 బ్లాక్ బల్బులు 2 దగ్గరే టుమ్కాయించారు మీరు. 3 బ్లూ బల్బులు, 3 బ్లాక్ బల్బులు, 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 పెద్దగా తెరిపించేటువంటి ఆలోచన నాకు 3 బ్లూ బల్బులు, 3 బ్లాక్ బల్బులు, 3 బ్లూ బల్బులు, 3 బ్లాక్ బల్బులు, 3 బ్లూ బల్బులు, 3 బ్లాక్. ఐదోసారికి అయింది. మృగం అయింది. చెప్పండి.
నేను రజనీకి ఇస్తాను. రజనీకి 10 తీసుకోండి. ఆన్సర్ పరంగా చూసుకుంటే కూడా మీరే చెప్పారు కరెక్ట్ గా 3. అవును, అందుకని మీకే ఆ, తీసుకోండి. కలిసి వచ్చింది ఇట్లా. నెక్స్ట్ క్లిప్పులు, సిపియు, బ్యాగు, నెమలి, వాచ్, హెడ్ ఫోన్స్, సిరింజు, ఆరెంజ్, కేబుల్స్. ఇలా వచ్చింది. బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మేము ఇప్పుడు ఒక ఫ్లాష్ లాగా వేసేస్తాం. చూడండి. కడప జరిగిన క్లిప్స్, నెమలి, సిరంజ్. క్లిప్పులు, నెమలి, సిరింజ్. చూద్దాం. ఫస్ట్ క్లిప్పులు, 2 నెమలి, 3 సిరింజ్. అవును, 10 పాయింట్లు. పోగొట్టిన చోటే రాబట్టుకోవాలంటారు మళ్ళీ కదా. వెతికారు 4 మెమరీ గ్రిడ్. చూడండి. పుస్తకం, మిక్సీ, పిచ్చుక, సీతాకోక చిలక, బ్రాస్లెట్, గ్లాసు, జగ్గు, పపాయ, బేబీ. జరీనా కడప. పిచ్చుక, థర్డ్ వన్ వచ్చేసి బేబీ, సెకండ్ వన్ గ్లాస్. ఫస్ట్ వన్ పిచ్చుక, సెకండ్ వన్ గ్లాస్, థర్డ్ వన్ బేబీ. బేబీ. ఓకే, కరెక్టా? కరెక్ట్ అనుకుంటున్నాను సుమా. ఫస్ట్ పిచ్చుక చూద్దాం. సెకండ్ గ్లాస్. గ్లాస్. బేబీ కాదండి, మూడోది బాబు. ఐ థింక్ నాలాగా ఉండే బాబు. మీలాగా. ఎస్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్. డైలాగులు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డైలాగ్. దాసు బస్సు మందు తాగితే సారా పన్ను మర్చిపోవచ్చు అన్నావు కదా, మరి ఎందుకు గుర్తొస్తుంది? మీరు మరీ డీప్ గా హట్టారేమో బాసు. అసలు ఇది బొమ్మరిల్లు రిలీజ్ కలిసి లవ్ ఫెయిల్యూర్ 50 days కి విడిపోయి ఉండకపోతే నా లైఫ్ అంతా హ్యాపీ డేసే. అంటే మీ లవ్ స్టోరీలో సిద్ధార్థ హ్యాండ్ కూడా ఉందన్నమాట. ఒక్క నా లవ్ స్టోరీలోనే కాదు, చాలా మంది లవ్ స్టోరీలో సిద్ధార్థ్ గారి హ్యాండ్ డీప్ గా ఉంది. వీడు సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్ ని తెగగారం చేస్తాడు. అది చూసి వీళ్ళు మనల్ని కూడా అలాగే బిహేవ్ చేయమని మాక్సిమం మారం చేస్తారు. ఈ దిల్రాజ్ ఒకడు ఒకవైపు యూత్ సినిమాలు తీసే లవ్ చేయకపోతే లైఫ్ వేస్ట్ అని హిప్నటైజ్ చేస్తూ, ఇంకోవైపు ఫ్యామిలీ సినిమా తీసే పెద్దలు చెప్పినా కరెక్ట్ అని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అసలు దేశం నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు, కరప్షన్లు, 2Gలు 3Gలు కాదాసో. సింగిల్ జీ ఫర్ గర్ల్స్. Oh my God. పుట్టిన తర్వాత బాబుల్ని, పెరిగిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ని, పెళ్ళైన తర్వాత మొగుళ్ళని నాన్ స్టాప్ గా నాశనం చేయడానికి. ఈ డైలాగ్ ప్రకారం చాలా మంది లవ్ స్టోరీలో ఎవరి హ్యాండ్ ఉంది? ఆదిలాబాద్ చెప్పు. ఆన్సర్ చెప్పమ్మా. గర్ల్స్. నువ్వు ఇంతేనా? ఎప్పుడు ఇంత ఆలోచన చెప్తావా ఏదైనా? అయ్యో, ఎంతకాలం ఆలోచించి వాళ్ళ ఆయనకి ఎస్ చెప్పిందో. జరీనా. సిద్ధార్థ్ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? కడప జరీనా. బాద్షా. కరెక్ట్, 10 పాయింట్లు. ఎవరు చెప్తారు ముందు? రజని. ఈ సిద్ధార్థ గాడు సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్స్ ని బాగా గారం చేస్తాడు. అది చూసి వీళ్ళు మనల్ని కూడా గారం చేయమని సతాయిస్తారు. శ్వేత. మెమరీ లేదు అసలు. మెమరీ లేదా? ఎంత జీబీ? చాలా తక్కువ జీబీ. చిప్పుకొని ఇస్తానులే కానీ ఇప్పటికైతే చెప్పు. ఈ సిద్ధార్థ్ గారు సినిమాలు గర్ల్ ఫ్రెండ్స్ ని బాగా గారాబం చేస్తాడు. అది చూసి అందరూ చాలా ఖరాబ్ అయిపోతున్నారు. ఈ సిద్ధార్థ్ గాడు సినిమాలో గర్ల్ ఫ్రెండ్స్ ని చూసి గారాబం చేస్తాడు. అది చూసి వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ఈ అమ్మాయికి అన్నప్రాసన అప్పుడు సరిగ్గా అన్నం పెట్టలేదు అనుకుంటా. చెప్పమ్మా సరేనా. ఈ సిద్ధార్థ గాడు సినిమాలో అమ్మాయిల్ని చాలా గారాబం చేసి చెడగొట్టేశాడు. వీళ్ళు అదే చూసేసి మనల్ని కూడా అలాగే చేయమంటే ఎలా కుదురుతుంది? సెట్ అయిందా? బాగా. అసలు మొత్తం అమ్మాయిలందరూ కూడా ఇలా దుంపనాశనం అవడానికి కారణం ఏమిటో తెలుసా? సింగిల్ బి. బి ఫర్ బాయ్స్.
చిన్నప్పుడు అమ్మల్ని, కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళ అక్కల్ని, ఆ తర్వాత ఏమో వాళ్ళ పెళ్ళాల్ని, ఆ తర్వాత వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని, ఆ తర్వాత వాళ్ళ భార్యలు పీక్కు తింటూ ఉంటారబ్బా, పీక్కు తింటూ ఉంటారు. Tea for boys. బాయ్స్ ఆర్ బ్యాడ్. నెక్స్ట్ డైలాగ్. ఏం బాలిక ఏమన్నా పురాణ సందేహం అసలు మీకు వేదం గురించి తెలుసా? ఎందుకు తెలియదండి? మనోజు అల్లు అర్జున్ అనుష్క నటించిన చిత్రం. నేను అడిగింది వేద మంత్రం గురించి. పిచ్చి బాలిక టక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా? ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. మల్లె పువ్వు లాంటి నీకు మంత్రదండ లాంటి నాకు మాట మాట వస్తే నా మాట నేనే వినను. అరుంధతే చంద్రముఖే నాగవల్లే కాంచన యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత భేద పిశాచ ఇది సంక్షిప్త వార్త సమాప్త. కాదు, ఈ డైలాగ్ కి ఆన్సర్ చెప్పాలన్న టెన్షన్ కన్నా డైలాగ్ చెప్పాలన్న టెన్షన్ మిమ్మల్ని పట్టి పీడిస్తున్నట్టున్నది బాలికల్లారా. ముందుగా మీరు ప్రశ్నల మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? జరీనా. దేనికైనా రెడీ. దేనికైనా రెడీ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు తీసుకోగలరు. ఈ డైలాగ్ లో వినిపించినటువంటి సినిమా పేర్లలో 3 సినిమా పేర్లు చెప్పండి. జరీనా. నాగవల్లి, ఆ, చంద్రముఖి, ఆ, ఇంకో అక్క పేరు చెప్పండి. అరుంధతి. అరుంధతి, కాంచన అండ్ మల్లెపువ్వు కూడా ఉంది, వేదం కూడా ఉంది. బట్ పర్వాలేదు, కరెక్ట్ చెప్పారు. మీకు 10 పాయింట్లు. టక్కు టమార గజకర్ణ గోకర్ణ మలయాళ తాంత్రిక మాంత్రిక మంత్రాలలో ఆరితేరిన నాకే పరీక్షయా? ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మల్లెపువ్వు, వేదం, చంద్రముఖి, కాంచన ఇవన్నీ సినిమాలు చూసారా మీరు? వెరీ గుడ్, కంగ్రాట్స్. డైలాగ్ చెప్పండి. టక్కు టమారా గజకర్ణ గోకర్ణ మలయాళ తాంత్రిక విద్యలన్నింటిలోనూ ఆరితేరిన నాకు ఇది క్షత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు. వేదాల్లో నేను ఆరితేరాను. మల్లె పువ్వు, కాంచన, అసం అని. అమ్మా వాణిశ్రీ చెప్పమ్మా. టక్కు టమార గజకర్ణ గోకర్ణ. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా వినిపిస్తుందా? నువ్వు చెప్పమ్మా శ్వేత. టక్కు టమార గజకర్ణ గోకర్ణ తాంత్రిక. యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్, యూ కెన్. తాంత్రిక మాంత్రిక ఇది క్షత్రియ పరీక్ష కాదే. పొద్దున్న వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకోలేదు కదా. రజని. టక్కు టమార గోకర్ణ గజకర్ణ మలయాళ మాంత్రిక విద్యలన్నిటిలోనూ ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష అలా కలిపేసావా నువ్వు? అబ్బా, సాంబార్లో ఉప్పు కలిపినట్టు. కాదు కాకూడదు. రాకూడదు, ఇంకా ఇంకా అంతకు మించి రాకూడదు. నెక్స్ట్ డైలాగ్. ఐ యామ్ దానయ్య, డేటాబేస్ దానయ్య. శంకర్, ఎన్కౌంటర్ శంకర్. జనరల్ గా ఏం జరిగినా జనవాద్యం కింద కేసేస్తాను. ఇంట్రెస్ట్ జనం కాదు, ధనం. ఎక్కడో గాంధీనగర్ లో చికెన్ వండితే ఆ స్మెల్కి నా వ్రతం భంగమైందని కేసు పెట్టి 25,000 లాగేశాను. రాత్రులు ట్రైన్ సౌండ్ కి నిద్ర పట్టడం లేదని సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు పెట్టి సెటిల్మెంట్ కి రప్పించాను. రీసెంట్ గా పక్కింటి షాడో నా సైట్ లో పడిందని వాడి మీద కేసు వేసి ₹1,00,000 లాగేశాను. ఆడి షాడో పడితే నీకొచ్చిన లాస్ ఏంటి? ఆ షాడో వల్ల నా బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందని ఎఫిషియన్సీ వాడాను. లాలో ఉన్న లూప్ హోల్సే నాకు ఫుల్ మీల్స్. ఈ డైలాగ్ ప్రకారం ఎంఎస్ నారాయణ పూర్తి పేరు ఏమిటి? సరేనా? డేటాబేస్ దానయ్య. ఏ నువ్వు అసలు కత్తి. కరెక్ట్ ఆన్సర్ 10. ఈ డైలాగ్ లో డేటాబేస్ దానయ్య చికెన్ వండినందుకు కేసు వేసి ఎంత లాగాడు? సరేనా? 25,000. 25,000 నువ్వు లాగావా అతను లాగాడు? అతనే లాగాడు. అయితే కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. శ్వేత చెప్పు. ఎవరో ఎక్కడో వెజిటబుల్ కుర్మా వండారని ప్రపంచం మొత్తం తినడం మానేస్తుంది. ప్రపంచం మొత్తం తినడం మానేస్తుంది. ట్రైన్ శబ్దానికి నిద్ర పట్టడం లేదని సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు. పక్కింటి వాడి షాడో నా మీద పడుతుందని. విటమిన్ డెఫిషియన్సీ వస్తుందని ఎఫిషియన్సీ వాడా. వాణిశ్రీ చెప్పేసావా? వావ్, చెప్పట్లు. రజని. ఎవరో ఎక్కడో చికెన్ వండారని వాడిపైన కేసేసా. 25,000 దుబ్బా. ఎందుకు వేసావు కేసు? నా వ్రతం భంగమైందని వాడిపై కేసేసి 25,000 దుబ్బా. పక్కింటి వాడి షాడో నా పైన పడుతుందని నేను కూడా నా షాడో వాడి మీద వేసా. ఎందుకు? నీడ వల్ల నాకు ఎండ తగలలేదని, దాని వల్ల డి విటమిన్ లోపం వచ్చిందని వేసా. సరేనా? ఎవడో అక్కడ చికెన్ వండాడని చెప్పి నా వ్రతం భంగమైందని చెప్పి వాడి మీద కేసేసి 25,000 నొక్కా. ట్రైన్ పట్టాలకి నిద్ర రావట్లేదని చెప్పి
ట్రైన్ Sound కి. సౌండ్స్ కి నిద్ర రావట్లేదు అనేసి సెంట్రల్ మీద కేసు వేసాను. పక్కింటి వాడి నీడ నా మీద పడుతుంటే దాని మీద కూడా కేసు వేసాను. ఎందుకంటే విటమిన్ లోపం వల్ల నా హెల్త్ పాడవుతుందని ఎఫిషియన్సీ వాడి కేసు పెట్టా. నేను కూడా పక్కింటి ఆవిడ మీద కేసేసా. ఎందుకో ఎందుకో తెలుసా? ఆవిడ నాకన్నా ఖరీదైనటువంటి పట్టు చీర కట్టుకుందని నాకు డిప్రెషన్ వచ్చింది. కొట్టేయాల్సింది. మెడికల్ బిల్స్ చాలా కట్టాల్సి వచ్చింది. టాబ్లెట్లు చాలా వేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా ఆవిడ వల్లేగా, అందుకే నేను కేసేసా. అమెరికా లాంటి కంట్రీస్ లో కుక్కల్ని పెంచుకోవచ్చు, కానీ ఆ కుక్కలు ఎక్కడ పడితే ఏది పడితే అది చేసిందంటే కేసు. సో కుక్కల వెనకాలే ఒక చిన్న ప్యాకెట్ వేసుకొని తిరగాలి రోడ్డు మీద తీసుకెళ్ళినప్పుడు. అది ఎక్కడైనా చేస్తే టిటాంగ్. పాపం ఉండడం అమెరికాలో ఉంటారు కానీ అన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది పొరపాటున ఇప్పుడు మా ఇంటి కుక్క మీ ఇంటి ముందర వచ్చి చేసింది అనుకో, మీరు నా మీద కేసేయచ్చు. అదే నేను మీ ఇంటి ముందర జారి పడ్డాను అనుకోండి, మీరు మీ లాన్ మెయింటెనెన్స్ కరెక్ట్ గా లేదు కాబట్టి నేను అక్కడ జారి పడ్డానని నేను మీ మీద కేసేయచ్చు. ఇలా మీరు నేను మీరు ఆవిడ ఈవిడ అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసేసి బతికేయచ్చు. ఓకే, నెక్స్ట్ డైలాగ్. ఒక్క నిమిషం. మీ చేతుల్లో ఉన్నది పసుపు తాడు కాదు, బంగారపు ముక్క కాదు, ఇద్దరినీ కలిపే బంధం. ఈ నిమిషం తర్వాత మీరు జీవితంలో సుఖాలు అనుభవిస్తారు, కష్టాలు అనుభవిస్తారు. ఆ కష్ట సుఖాలను ఇద్దరూ సంతోషంగా కలిసి పంచుకుంటూ ఒక అద్భుతమైన కుటుంబంలా ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఒక్క మాట, తాళిబొట్టు ఆడదాని గుండెల మీద, మగవాడి గుండెల్లోనూ అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? వాణిశ్రీ. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? జరీనా. మొగుడు. కరెక్ట్, 10. అమ్మమ్మమ్మమ్మ, కడప జరీనా స్కోర్ 160. మీ పోడియంస్ పైన ఉన్నది సిల్వర్ బటనో గోల్డెన్ బటనో కాదు, బజర్ బటన్ మాత్రమే. ఈ రౌండ్ తర్వాత ఒకళ్ళు గెలవచ్చు, ఒకళ్ళు ఓడిపోవచ్చు, కానీ ఎప్పటికైనా మనం స్టార్ మహిళ కుటుంబంగానే ఉండిపోవాలి. బజర్ ఉండాల్సింది మీ చేతి కింద, పోడియం కింద మాత్రమే. దాన్ని పీకేసుకొని వెళ్ళరాదు. ఇక్కడి నుంచి మొదలెడదాం. రజని. మీ చేతుల్లో ఉండేది పసుపు తాడో బంగారు తాడో కాదు, ఇద్దరిని మనుషుల్ని కలిపే తాడు. మీకు కష్ట సుఖాలు రెండు రావచ్చు, ఏదైనా సరే అడ్జస్ట్ అయి వెళ్ళిపోవాలి. నువ్వు చెప్పు. మీ చేతుల్లో ఉండేది బంగారు ముక్కో పసుపు తాడో కాదు, మిమ్మల్ని ఇద్దరిని కలిపే బంధం. పెళ్ళైన తర్వాత నుంచి మీకు కష్ట సుఖాలు రావచ్చు, కష్ట సుఖాల్లోనూ ఎప్పుడు మీరిద్దరూ కలిసే ఉండాలి. అది ఆశీర్వదిస్తూ చెప్తున్నాను. అమ్మయ్యా, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. వేణుగాన సమ్మోహనం, వ్రేపల్లె మానందనం, ఆషాఢ మేఘాలొచ్చి ఆనందాల జల్లె కురిసే ఆలాలే. వేణుగాన సమ్మోహనం, వేలి మీద గోవర్ధనం, వ్రేపల్లె మానందనం, వేణోళ్ళ నీ కీర్తనం. శ్వేత, గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ శ్వేత. దా జరీనా. రండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం.
రా. ఓకే మీ గేమ్ చూడండి. ఇది తీసుకోండి, ఇందులో పెట్టండి. ఓ పుల్ల తీసుకోండి. ఇది నిలబడితేనే దీనికి పాయింట్. ఓకేనా? రెండిటికి కోఆర్డినేషన్ ఉంది. ఓకే, ఒక రైట్ హ్యాండ్ మాత్రమే వాడండి, ఇంకో రైట్ హ్యాండ్ వాడదు. ఇంకో రైట్ హ్యాండ్ వాడే అవకాశం లేదు మీకు. ఓకే, సో ఒక రైట్ హ్యాండే వాడండి. రెడీ, 1 2 3 గో. అరే రే అరే రే పెన్సిల్ జారే, అరే రే అరే రే పెన్సిల్ జారే, ఇది వరకెప్పుడు లేదే. 30 సెకండ్స్. ఇది నా పెన్సిల్ కాదే, ఎవరేమన్నా వినదే. మళ్ళీ జారే. తన దారేదో తనదే జారే. అంతా పెన్సిల్ మాయలోనా, పెన్సిల్ డిచ్కాం. టైమ్ అప్. 1 2 3 4 ఇవి రెండు నిలబడ్డాయి కాబట్టి ఇవి రెండింటికి పాయింట్లు ఇస్తున్నాము. టోటలీ 40 పాయింట్లు. మెదక్ రజని, కమాన్. రెడీ, 1 2 3 గో. నిదానమే ప్రధానం అన్న నినాదంతో ఇవిడ వెళ్తున్నట్టున్నారు. మనం చూస్తున్నట్టయితే ఆ పెన్సిల్ ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు, పట్టుకున్నారు అండ్ తీసుకొని వెళ్ళి పొడిచారు, గుచ్చారు. 30 సెకండ్స్ అయిపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళారు. చాలా నిదానంగా నింపాదిగా ఇంకో పెన్సిల్ పెట్టుకుని నోట్లో పుల్ల పెట్టుకున్నారు అండ్ ఎర్ర పెన్సిల్ ని చాలా నిదానంగా మైదానంలోకి తీసుకొస్తున్న ఘట్టం మనం చూస్తున్నాము. అండ్ పొడిచారు. మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఇంకో ఎర్ర పెన్సిల్ ని కూడా చాలా నింపాదిగా తీసుకున్నారు, కానీ అది కింద పడింది. పుల్ల నోట్లో పెట్టుకున్నారు అండ్ క్లిప్ పెట్టి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. మరి టైం మిగులుతుందా లేదా అని ఉత్కంఠభరితంగా అందరూ చూస్తున్నటువంటి ఈ తరుణంలో గుచ్చారు. టైం అప్. 1 2 3 4 5 6 7 8 80. కడప జరీనా 160 పాయింట్స్ స్కోర్ చేసేసావు. ఏం ఆడకుండా ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ నువ్వు ముందు వాళ్ళని ఆడిద్దాం. ముందు నువ్వే ఆడాలి ఇప్పుడు. రెడీ, 1 2 3 గో. Thirty seconds. Time up. 1 2 3 4 5 6 7 8 80 పాయింట్లు. శ్వేత టార్గెట్ 15 అంటే 150 పాయింట్లు రావాలి విన్ అవ్వాలంటే. లేదంటే కడప జరీనా విన్ అవుతుంది. హైదరాబాద్ కడపనా ఇవాళ విన్నర్ చూద్దాము. కమాన్. రెడీ, 1 2 3 గో.
లాస్ట్ 25 సెకండ్స్. 1 2 3 4 5 6 కమాన్. అయ్యో 15 సెకండ్స్. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 80 పాయింట్లు వచ్చాయి. ఈ రోజు మన స్టార్ మైనర్ టైటిల్ విన్నర్ కడప జరీనా. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో కంగ్రాట్స్ జరీనా. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా attention everybody సరదాగా చేయండి ABCD ఓకే, సో ఇవాళ విన్నర్ గా మీరు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. కంగ్రాట్స్. ఈ రోజు కడప జిల్లా వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే ప్రతిరోజు స్టార్ మైలో మిస్ కాకుండా చూడండి. బాయ్ బాయ్. మిమ్మల్ని అడిగే ముందు ఏమైనా వదులుతారా? ఇప్పుడు వదలండి, తర్వాత వదలండి. యూ కెన్ డూ బెటర్. ఇప్పుడు ఏం వదిలేదు లేదు. వదులు స్వప్న వద్దులు. ఏమి ఇప్పుడు మేము ముక్కు మూసుకోవాలి, ఏం వదలకు. ఆ రోజుల్లో ఈ పాట కోసం నేను మా మామ గుచ్చుడిని గోల్డెన్ బీచ్ లో మళ్ళీ అనుకుంటున్నారా? బ్యాంబూ చికెన్ ని తెలుగులో ఏమంటారు చెప్పండి? ఏమో తెలియదా? బొంగులో చికెన్. చూసావుగా 2500 ఎపిసోడ్స్ ఇక్కడ. ఎంత మెంటల్ ఉంటే చేస్తారో తెలుసా నీకు? నాతో పెట్టుకోకు. నువ్వు చెప్పిందైతే హిస్టరీ రిపీట్ అవుతుందేమో. పరుగులో అందుకోవడానికి నేను రేసు గుర్రాన్ని కాదు, కొబ్బరి బోండం తాగిన సింహాన్ని.